హలో అండి. మొత్తానికైతే ఎంగిలి పూల బతుకమ్మ కంప్లీట్ చేసుకొని ఇంకా తీసుకువెళ్ళిన ప్రసాదాలైతే అందరికీ పంచిపెట్టుకుంటున్నామండి. ఇలా ఎవరు తీసుకువచ్చిన ప్రసాదాలు వాళ్ళము అన్నట్టుగా అయితే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఆట అయిపోయిన తర్వాత బతుకమ్మలన్నీ బకెట్‌లో వంపేసి ప్రసాదాలైతే పంచిపెడుతున్నామండి. మరి మేము ఎంగిలి బతుకమ్మ పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ఇంక ఇంటి దగ్గర నుండి వెళ్తుంటే అయితే ఈ అమ్మాయి కూడా ఇప్పుడే వెళ్తుందండి. ఇంకా వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్ళేటప్పుడైతే ఇలా స్వీటబుల్ మూమెంట్‌ని అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మరి పదండి ఎందుకు ఆలస్యం బతుకమ్మలు ఆడే దగ్గరికైతే వెళ్దాం పదండి. వెళ్ళేసరికైతే చూసారా ఎన్ని బతుకమ్మలు వచ్చాయో. ఎంగిలి పూల బతుకమ్మ రోజే పెద్ద బతుకమ్మ పండుగ వచ్చిందా అన్నట్టుగా ఉందండి. ఇక చిన్న బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ రోజు నుండి చిన్న బతుకమ్మ స్టార్ట్ అయ్యి 8 రోజులు ఆడి దుర్గాష్టమి రోజైతే ఇంకా సద్దుల బతుకమ్మ పండుగ అయితే చేసుకుంటాము. ఇంకా వెళ్ళేసరికి అందరూ చాలా సేపటి నుంచి ఆడుతున్నారు. ఇంకా అప్పటికప్పుడే మనం వినాయక మండపం వద్ద తీసుకున్న రెడ్ శారీస్ కట్టుకుందాము అని కొందరు అనుకున్నారటండి. ఇంకా తెలిసిన వాళ్ళందరూ అయితే ఆ రెడ్ శారీస్ అయితే కట్టుకొని వెళ్ళారండి. ఇంకా నాకైతే తెలియలేదు. ఇంకా అమ్మాయిని చూడగానే అయ్యో పెద్దమ్మ నువ్వు రెడ్ కలర్ శారీ కట్టుక రావట్లేదు అంటే మరి నాకు ఎవరు చెప్పలేదు కదా అని అయితే అన్నాను. సరే ఆ! మరి నాకు గూడా ఇంతకు ముందే చెప్పిర్రు అన్నట్టుగా అయితే చెప్పింది. అక్కడి నుంచయితే ఇద్దరము కలిసి అలా సూటబుల్ పిక్స్ తీసుకొనైతే బతుకమ్మలు ఆడే చోటకైతే వచ్చేసామండి. అప్పటికే అందరూ వచ్చి ఉన్నారు. ఇంకా బతుకమ్మలైతే మేము ఎలా ఆడుతున్నామో ఏం కథ మాతో పాటుగా మీరు కూడా ఇంకా మరి చూసేయండి. వెనకటి వాళ్ళు ఆడేలాగా అయితే ఇలా చక్కగా చప్పట్లు జరుపుతూ బతుకమ్మ అయితే ఆడామండి. చాలా సేపటి వరకు. ఎందుకంటే మన ట్రెడిషనల్‌ని ఎప్పుడు మనం మిస్ కావద్దు అన్న ఉద్దేశంతో అయితే ఇలా చాలా సేపు చాలా పాటల మీద అయితే చప్పట్లు జరుపుతూనే ఆడుకున్నామండి. ఇంకా కొద్దిసేపు ఆడిన తర్వాత అయితే ఇంకా ఒక్కొక్కరుగా అందరూ డ్రాప్ అవుతూ ఉంటే ఇక మళ్ళీ మంచి మంచి డీజే సాంగ్స్ అయితే పెట్టుకొని ఊపందుకున్న ఉయ్యాలతో అయితే డాన్సులు చేశామండి. ఇప్పుడు మొదట్లో స్లోగా ఉన్నాయి కదా అని స్కిప్ చేయకండి. ఇంకా స్కిప్ చేశారంటే మీరు మా డాన్సెస్ అన్నీ మిస్ అయినట్టేనండి. ఈ ఒక్క వీడియోలో అయితే అన్నీ పెట్టట్లేదండి. లెంత్ ఎక్కువగా అవుతుంది అన్నట్టుగా అయితే కొన్ని అయితే ఇంకో వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకా మరి వెనకటి బామ్మల కాలం నాటి బతుకమ్మ పండుగలాగా అయితే ఆడుతున్నామండి. ఇంకా కొంచెం కొంచెం ఊపందుకొని ఇంకా స్టెప్స్ అయితే చేంజ్ చేస్తున్నాము. గమనిస్తున్నారా? మీరైతే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఇలా పాటలు ఉంటాయి కదండీ! తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి శీలాలు ఉయ్యాలో ఉంటాయండి. ఇంకా నేను పాడే పాటైతే ఒక్కటి ఉంటుందండి. అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. కలవారి కోడలు ఉయ్యాలో కలికి మహాలక్ష్మి ఉయ్యాలో అడుగుచున్నది పప్పు ఉయ్యాలో కడవలో పోసింది ఉయ్యాలో అప్పుడే వచ్చాను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీరు తీసే ఉయ్యాలో ఎందుకీ కన్నీరు ఉయ్యాలో ఏమిటి కష్టాలు ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో అత్తమామలతోను ఉయ్యాలో పోయి వస్తాను ఉయ్యాలో వంటశాల ఉన్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో మా అన్నలొచ్చారు ఉయ్యాలో మమ్ము పంపుతార ఉయ్యాలో నాకు ఎరక లేదు ఉయ్యాలో మీ మామ నడుగు ఉయ్యాలో అరుగు మీద కూర్చున్న ఉయ్యాలో ఓ మామగారు ఉయ్యాలో మా అన్నలొచ్చాడు ఉయ్యాలో మమ్ము పంపుతార ఉయ్యాలో నాకు ఎరక లేదు ఉయ్యాలో మీ అక్క నడుగు ఉయ్యాలో తోటకూర కోసేటి ఉయ్యాలో ఓ తోటి కోడల ఉయ్యాలో మా ఎన్నలచ్చారు ఉయ్యాలో మమ్ము పంపుతార ఉయ్యాలో నాకు ఎరక లేదు ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో రక్షాల కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో మా ఎన్నలచ్చారు ఉయ్యాలో మమ్ము పంపుతార ఉయ్యాలో నాకు ఎరక లేదు ఉయ్యాలో మీ భర్త నడుగు ఉయ్యాలో మోటళ్ళు కొట్టేటి ఉయ్యాలో ఓ మగవారు ఉయ్యాలో మా ఎన్నలచ్చారు ఉయ్యాలో మమ్ము పంపుతార ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో పోయి రాసుకముగా ఉయ్యాలో పుట్టిన ఇంటికి ఉయ్యాలో పోతే పోతే గాని ఉయ్యాలో మల్లెప్పుడొస్త ఉయ్యాలో కుక్కలా గుంటుకు ఉయ్యాలో కొట్టిన నాడు ఉయ్యాలో నక్కలు నాగళ్ళు ఉయ్యాలో దున్నిన నాడు ఉయ్యాలో
ఎలుకలు ఏకులు ఉయ్యాలో, బడికి నన్నాడు ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో, కనక మహాలక్ష్మి ఉయ్యాలో. ఇలా ఉంటుందండి. బతుకమ్మ పాటలో కూడా వెనకటి వాళ్ళైతే ఆడబిడ్డకు ఇంకా అత్తమామలతో ఎలా ఉండాలి, బావగారితో ఎలా ఉండాలి, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళతో ఎలా మసులుకోవాలని పాట రూపంలోనే ఇంకా అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళండి. మనకు ఈ ఒక్క పాట వింటుంటే ఇంకా వాళ్ళందరినీ అడగడం వెనుక ఉద్దేశం వాళ్ళను అడగకపోతే వెళ్ళరాదా మనకు, కాకపోతే అందరితో కలిసిమెలిసి చక్కగా ఉండాలి, ఇంకా సంతోషంగా ఉండాలి, విలువల్ని ఇవ్వాలి ఇంకా అత్తమామలకి, తోటి కోడలికి, బావగారికి అన్నట్టుగా అయితే ఈ పాటలో వివరించారండి. ఇంకా మరి నాకు అర్థమైంది అయితే మీకు చెప్పానండి. కరెక్టా కాదా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ పాట అయితే నా ట్రెడిషనల్ పాట అండి. ప్రతి బతుకమ్మ పండుగకి అయితే ఖచ్చితంగా అక్క పాట పాడుతుంది, అక్క పాట పాడుతుంది అని ఇంకా నాతో అయితే పాడించేవారండి. ఇంకా అది అలాగే చక్కగా గుర్తుగా ఉండిపోయిందండి. ఇంకా మరి ఆ స్వీట్ మెమరీస్ని ఇంకా మీకు కూడా అందజేద్దాము అన్నట్టుగా అయితే ఈ రోజైతే ఈ నాకు వచ్చిన బతుకమ్మ పాట అయితే పాడి వినిపించానండి. ఇలా ఉంటుందండి తెలంగాణ వైపు అయితే సద్దుల బతుకమ్మ అంటే ఇంకా పెద్ద అమావాస్యతోనే బతుకమ్మ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా పెద్ద అమావాస్య నుంచి సెలవులు కూడా వస్తాయండి స్కూళ్ళకి కూడా. పిల్లలు ఇంకా ఆడబిడ్డలు వచ్చే వాళ్ళందరూ అయితే పుట్టింటికి వెళ్ళడానికి వీలుగా అన్నట్టుగా పిల్లల స్కూళ్ళకు కూడా సెలవులు ఉంటాయి. ఇంకా బస్సెస్ అయితే చాలా రష్గా రద్దీగా ఉంటాయండి. ఇంకా అందరూ అయితే ఎవరి పుట్టిళ్ళకు వాళ్ళు చేరుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటేనే చాలా పెద్ద పండుగ అండి. ఇంకా మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇంకా మన తెలంగాణ బోనాలు కానీ ఇంకా బతుకమ్మ పండుగ కానీ అయితే ట్రెడిషనల్గా ఇంకా అందరికీ దేశాల్లో విదేశాల్లో కూడా తెలియపరిచేలా ఇంకా బతుకమ్మ పండుగలు అయితే కండక్ట్ చేస్తూనే ఉన్నారు కదండి. ఇంకా అమెరికా లాంటి విదేశాల్లో, సింగపూర్, అమెరికా ఇలాంటి అన్ని విదేశాల్లో కూడా మన తెలుగువారు ఎక్కడ ఉన్నా కానీ మన బతుకమ్మ పండుగను చాటి చెప్పుకునే విధంగా ఇంకా ఇలా అయితే పెద్దగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారండి. ఇంకా మరి మా ఎంగిలిపూల బతుకమ్మ అయితే ఇలా చక్కగా ఆడి పాడి ఇంకా చాలాసేపటి వరకు ఆడానండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొన్ని వీడియోస్ అయితే పెడతానండి, మిస్ కాకుండా చూసేయండి. అవి అయితే ఇంకా జోష్గా ఉంటాయండి. ఇది ఏంటంటే స్టార్టింగ్లో మన వెనుకటి పద్ధతిని మర్చిపోవద్దు అన్నట్టుగా అయితే స్లోగా చేశాము. ఇంకా తర్వాత అన్ని డీజే సాంగ్సే అండి, అదిరిపోవాల్సిందేనండి. మరి మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. మరి మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి. ఈ రోడ్డు పైన అయితే ఇక్కడిక్కడే 3 చోట్ల బతుకమ్మలు పెడతారు. అందుకే జనం చాలా తక్కువగా ఉంటారండి. ఇక తక్కువగా ఉన్నారా ఎక్కువగా ఉన్నారా అని కాకుండా వచ్చిన వాళ్ళలో ఎంత జోష్ ఉంది, ఎంత చక్కగా ఆడి పాడారు, ఎంత బాగా స్టెప్స్ వేశారు అన్నదైతే మీరు చూడవచ్చండి. ఇంకా మేము ఎప్పుడు బతుకమ్మలు పెట్టే దగ్గర అయితే చాలామంది ఆడపిల్లలు కానీ ఇంకా వాడకత్వాలు కానీ ఎక్కువ మంది ఉంటారండి. ఇంకా అక్కడైతే చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంటాయి. మొదటి రోజే వర్షం పడ్డది, నేలంతా తడిగా ఉంది. అయినా కానీ ఇంకా చాలామంది అయితే వెళ్ళి చక్కగా చాలాసేపు అయితే ఆడుకున్నాము. ఇంకా వర్షం లేకపోతే అయితే ఇంకా చాలా బాగుండేదండి. ఇంకా మరి ఇదండి మా ఎంగిలిపూల బతుకమ్మ విశేషాలైతే. మరి దుర్గామాతను అయితే ఈరోజైతే నిలబెడతారు. పెద్ద అమావాస్య తెల్లవారి ఇంకా భవానీ మాతను అయితే నిలబెడతారు కదా. ఈరోజైతే భవానీ మాత అలంకారంలో మొదటి అలంకారం అండి బాల త్రిపుర సుందరి దేవి అనేది అంటారు. ఇంకా బతుకమ్మ పండుగలో 2వ రోజు అన్నమాట. ఇంకా ఈరోజైతే అటుకుల బతుకమ్మ అని అయితే అంటారండి. ఇది ఒక రోజు ముందే ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ తెల్లవారైతే 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అయితే ఉంటుందండి. మీకు వీడియో పోస్ట్ చేసే వరకైతే ముద్దపప్పు బతుకమ్మ అయితే వచ్చేస్తుంది. 4వ రోజు నానబెట్టిన బతుకమ్మ అని, ఇంకా 6వ రోజు అలిగిన బతుకమ్మ అని ఇలా పేర్లు ఉంటాయండి. బతుకమ్మ పండుగ వెనుక ఆంతర్యం అయితే ఇలా చక్కగా ఆడి పాడడం వల్ల ఇంకా నరాలు అన్నీ ఉత్తేజితం అవుతాయి అన్నట్టుగా అయితే వెనకటి పెద్దవాళ్ళు అయితే
ఇంకా చక్కగా రోకళ్ళతో దంచి ఇంకా చేదబావితో నీళ్లు చేదుకొని అలా చేసేవారు. ఇప్పటి వాళ్ళకైతే అలాంటి పనులన్నీ తగ్గిపోయాయి కదండీ. ఎక్కడ స్విచ్ చేస్తే అక్కడ అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయి. ఇంకా శారీరక శ్రమ అయితే తప్పిందండి. ఇంకా వ్యవసాయానికి కూడా వ్యవసాయ పనిముట్లయితే చాలా రకాలు రావడం వల్ల వ్యవసాయ పనులు కూడా మానేశామండి. ఇంకా ఎడ్లు, నాగలి అలాంటివన్నీ ఏవీ లేకుండా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇలా కనీసం దుర్గా నవరాత్రులైనా ఇలా చక్కగా ఆడి పాడుతూ ఉంటే ఇంకా చక్కటి ఎక్సర్సైజ్ అయితే అవుతుందండి. ఇంకా బాడీకైతే మనకి ఇంకా అన్నీ చక్కగా మంచి ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఇంకా అన్నీ కదులుతా ఉంటాయండి. మనం డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇలా డ్యాన్స్ చేయడం వల్ల బాడీలో అన్ని పార్ట్స్ కదిలి ఇంకా అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవుతుంది అని చప్పట్లు చదవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది అని ఇంకా పూజలు, భజనలు అలాంటివైతే ఎక్కువగా పెట్టుకునే వాళ్ళండి. ఇంకా అంత ముందటి పెద్దవాళ్ళైతే ఇంకా ఒక్క చోట కూర్చుండి చక్కగా భజనలు చేసేవారండి. దాని వెనుక ఆంతర్యం అయితే అదే అని అనుకుంటానండి. మరి నేనైతే మీకు మరి ఎంగిలి పూలు వేసిన తెల్లవారి నుంచి దుర్గా మాత నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి కదండి. ఇంకా దుర్గా అవతారంలో మొదటి రోజైనటువంటి అవతారం అయితే శైలపుత్రి అవతారం అని, హిమవంతుని కుమార్తె అని, శివ పత్ని గా ఉన్న రూపం అని అయితే చెప్తారండి. రెండవ అవతారం అయితే బ్రహ్మచారిణి అని, తపస్సు చేసే రూపం అని, భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది అని అంటారు. మూడవ అవతారం అయితే చంద్రగంట అండి, శక్తి, శాంతి ఇంకా సమతుల్యత ఇచ్చే తల్లి అని అయితే అంటారు. ఇంకా నాలుగవ అవతారం అయితే కూష్మాండ అవతారం అండి, సృష్టి శక్తి ఇంకా లోకానికి కాంతిని ఇస్తుందండి. ఇంకా ఐదవ అవతారం అయితే స్కందమాత అండి, అంటే కుమారుడు స్కందుడు అంటే కార్తికేయునితో ఉన్న రూపం అండి అమ్మదైతే. ఇంకా ఆరవ అవతారం అయితే కాత్యాయని అవతారం అని, శౌర్యాన్ని, దుష్ట సంహారక శక్తిని ప్రసాదిస్తుంది అని అంటారు. ఇంకా ఏడవ అవతారం అయితే కాలరాత్రి అవతారం అని, భయంకర రూపం అని, దుష్ట శక్తులను సంహరిస్తుంది అని అయితే చెప్తారండి. ఎనిమిదవ అవతారం మహాగౌరి అవతారం అండి, ఇంకా శాంతి పవిత్రతను ప్రసాదిస్తుందండి. ఇంకా ఎనిమిదవ అవతారం. తొమ్మిదవ అవతారం అయితే సిద్ధిదాత్రి అవతారం అండి, అన్ని సిద్ధులను శక్తులను ప్రసాదిస్తుందండి. ఉంటానండి.